నెత్తికెక్కాయా? పొగరు తలకెక్కిందా? ఒక తప్పు చాలు పాతాళానికి దివ్య వల్ల భరణి ఆట చెడిపోతుందా? దివ్య వల్లే భరణి ఎలిమినేట్ అయ్యాడా? అసలు భరణిపై దివ్య చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగం చూస్తుంటే మతులు పోతున్నాయి. అసలు వీళ్ల రిలేషన్ని ఏమి అనాలో అంతు చిక్కడం లేదు. ఆమె ప్రవర్తన చూస్తుంటే ఇదేదో మితిమీరిన యవ్వారంలాగే కనిపించింది. ముఖ్యంగా తనూజ విషయంలో దివ్య ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అది జనానికే కాదు, భరణి సొంత కుటుంబ సభ్యులకు కూడా నచ్చడం లేదు. నేటి ఎపిసోడ్లో ఏమైందంటే, శనివారం నాటి ఎపిసోడ్లో నాగార్జున ఎప్పుడెప్పుడు వస్తారు, తనూజ, దివ్యల గొడవలో ఏ తీర్పు చెప్తారు, ఎవరివైపు నిలుస్తారు అని అంతా ఆసక్తిగా చూశారు. అయితే నాగార్జున ఖచ్చితంగా తనూజ వైపే నిలబడతారని అంతా అనుకున్నారు. ఎందుకంటే గత 11 వారాలుగా ఇదే జరుగుతుంది కాబట్టి. కానీ నేటి నవంబర్ 22 ఎపిసోడ్లో దానికి విరుద్ధంగా జరిగింది. తనూజ దివ్యల గొడవలో పెదరాయుడిగా తీర్పు ఇచ్చారు నాగ్. తనుజ, దివ్యల గొడవలో ఎవరిది తప్పు భరణి అని నాగార్జున అడిగితే తనుజాదే సార్. ఎందుకంటే గేమ్ వరకు వచ్చేటప్పటికి ఎవరి నిర్ణయం వాళ్లది కదా సార్. ఎవరి పాయింట్స్ వాళ్లకి ఉంటాయి. ఎవరి పాయింట్ వాళ్లు రేస్ చేసి మాట్లాడతారు. అది దివ్య పాయింట్ రేస్ చేయడం వల్లే మిగిలిన వాళ్లంతా అదే పాయింట్ పట్టుకున్నారని తనుజ అనుకుంటుంది. కాని ఎవరి పాయింట్ వాళ్లకి ఉన్నాయి సార్ అక్కడ, అంటాడు భరణి. అంటే నీ ఉద్దేశం ప్రకారం కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేయబడితే వాళ్ల, తనుజ, పాయింట్స్ వాళ్లు పెట్టుకోకూడదు అంతేనా భరణి, అంటారు నాగార్జున. అలా ఏం కాదు సార్. మీరిప్పుడు తప్పు ఎవరిది అన్నారు కాబట్టి నాకు అనిపించింది చెప్పాను, అంటాడు భరణి. వెంటనే నాగార్జున, ఇమ్మానుయేల్ నువ్వు చెప్పు తప్పు ఎవరిది, అంటారు నాగార్జున. స్టాండ్ తీసుకోవడం తప్పు అయితే కాదు సార్. కాని ఆ గొడవలో దివ్య ఎక్కడో కొన్ని మాటలు వదిలేసింది. నేను దివ్యది తప్పు అనుకుంటున్నాను సార్. కొంచెం మీదకు వచ్చేసి గట్టిగట్టిగా అరిచేసి. నిజానికి దివ్య ఆ రోజు బ్యాలెన్స్ తప్పిందనే నాకు అనిపించింది, అంటాడు ఇమ్మానుయేల్. ఆ తర్వాత నాగార్జున డిమాన్ని లేపి, పవన్ గొడవ ఆపడానికి దివ్యను లాక్కుని వెళ్ళి, నీ ప్రయత్నం నువ్వు చేశావ్. మరి ఇందులో తప్పు ఎవరిది, తనుజదా, దివ్యదా అంటారు. దివ్య వాయిస్ రేస్ చేసింది. కాని తనుజా పోపో అనేసరికే దివ్య మాటలు అనేసింది సార్. నాకైతే తనుజాదే తప్పు అనిపిస్తోంది సార్, అంటాడు డిమాన్. పో అనేది పెద్ద పదమా? పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అనేది పెద్ద పదమా, అంటాడు సూటిగా నాగార్జున. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అనేది పెద్ద పదం, అంటాడు డిమాన్. సరే, ఆ గొడవ ఎక్కడ మొదలైందో చూపిస్తాను. వీడియో ప్లీజంటారు నాగార్జున. వీడియోలో దివ్య కెప్టెన్సీ రేస్ నుంచి తనుజ పేరు తీయగానే ప్రతిదానికి నువ్వు నన్ను లాగకు అంటూ మొదలుపెడుతుంది తనుజ. ఇద్దరూ వాయిస్ రేజ్ అయ్యేసరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు తనుజాని మొదట దివ్యే అంటుంది. సీరియల్ స్టార్ నువ్వు, సీరియల్లో ఏడ్చుకున్నట్లే ఇక్కడ కూడా ఏడు అంటూ దివ్య మాట్లాడిన మాటలే వీడియోలో ఎక్కువగా కనిపిస్తాయి. అది చూసిన వెంటనే డిమాండ్ పవన్, ఇప్పుడైతే దివ్యదే ఎక్కువ తప్పుగా కనిపిస్తోంది సార్. కానీ ముందు రోజు కూడా ఒకటి అయ్యింది సార్ అందుకే, అంటాడు. ఏమైంది ముందు రోజు, అంటారు నాగార్జున. భరణిగారు తనుజాకి ఆయింట్మెంట్ రాస్తున్నప్పుడు కూడా గొడవ అయ్యింది సార్ చిన్నది, అంటాడు డిమాన్. భరణికి చెయ్యి ఎప్పటినుంచి బాలేదు, అంటారు నాగార్జున. సెకండ్ వీక్ నుంచి, అంటుంది దివ్య. మరి అదే వీక్ నుంచి నువ్వు తల కూడా మసాజ్ చేయించుకున్నావు కదా, అంటారు నాగార్జున. సార్ మళ్ళీ అది తగ్గిపోయిందని చెప్పారు సార్ ఆయన. కానీ 3 రోజుల క్రితం చెయ్యి మూమెంట్ లేదని మెడికల్ రూమ్కి వెళ్లేసరికి నేను అందుకే ఆయన విషయంలో కేర్ తీసుకోవాలి అనుకున్నాను, అంటుంది దివ్య. మరి ఆ మసాజ్ మూలంగానే అలా అయిపోయిందేమో, అంటారు నాగార్జున నవ్వుతూ. ఆ రోజు ఆయన ప్రాబ్లం ఉందని కంప్లైంట్ చేసినందుకే నేను అంత కేరింగ్ చూపించాను, అంటుంది దివ్య. ఏం భరణి నువ్వు కంప్లైంట్ ఇచ్చావా, అంటారు నాగార్జున. కంప్లైంట్ ఏం లేదు సార్. ఇంట్లో అందరికీ చెప్పాను. ఈ 2 ఫింగర్స్ మూమెంట్ బాలేదని చెప్పాను.
పైగా నేను తనుజాకి ఆయింట్మెంట్ రాసింది నొప్పి లేని వేలు, బొటన వేలుతో రాశాను. పైగా డాక్టర్ మా ఇద్దరికీ ఒకే ట్రీట్మెంట్ రాశారు. తనుజాకి నేనే చెప్పాను ఆయింట్మెంట్ నేను రాస్తాను అని అంటాడు భరణి. మరి అదే మాట దివ్యకు కూడా చెప్పాలి కదా అంటారు నాగార్జున. చెప్పాను సార్. దివ్యకు అదే మాట చెప్పాను అంటాడు భరణి. ఆయన చెప్పారు సార్. చెప్పాక ఆయనకు లేని బాధ నాకెందుకు అని నేను కూడా వదిలేశాను సార్ అంటుంది దివ్య. ఇక తనుజాని లేపిన నాగార్జున. తనుజ కెప్టెన్ అవ్వగానే కళ్ళు నెత్తికి ఎక్కాయా? పొగరు తలకు ఎక్కిందా? తోటి హౌస్మేట్స్తో ఏం మాట్లాడుతున్నావో తెలియడం లేదా అమ్మా? ఆ గొడవలో అంతా లివింగ్ ఏరియాలో ఉన్నారు. పో అంటే ఎక్కడి పోవాలి దివ్య అంటారు కోపంగా నాగార్జున. సార్ తను అరుస్తుంటే నాకు ఏం చెప్పాలో తెలియలేదు. సరే మాట్లాడుకో పో అని అన్నాను సార్ అంటుంది తనుజ వినయంగా. ఒకరు అరుస్తుంటే మనం కూడా అరిస్తే గొడవ పెరిగిపోతుందని నీకు తెలియదా? మీ ఇద్దరి గొడవలో మళ్ళీ భరణిని ఎందుకు లాగారు ఇద్దరూ అంటారు నాగార్జున. ఎందుకంటే ముందు నుంచి అదే క్యారీ అవుతుంది సార్. ముందు రోజు ఆయింట్మెంట్ పెడుతుంటే కూడా నేనే పెట్టుకుంటాను అన్నాను భరణిగారితో. నేను ఆ రోజు వద్దు అన్నాను ఇందుకే. ఈ పరిస్థితి వస్తుందని నాకు తెలుసు సార్. ఆ రోజు కూడా దివ్య సడన్గా వచ్చేసి అరిచేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మాట్లాడటం తగ్గించేసింది. అది క్యారీ అవుతూనే వస్తుంది సార్ తనకి అంటూ తనుజ చెబుతుంటే. అంటే ఆ సంఘటన క్యారీ అయ్యింది నీ మైండ్లో కూడా అంటారు నాగార్జున. అవును సార్ అంటుంది తనుజ. అలా అయితే తప్పు నీదే కదా. ఆల్రెడీ నీ మైండ్లో అది క్యారీ అవుతుంటేని నాగార్జున అడిగితే. తనుజ సార్ అట్లా కాదు. దాని తర్వాత కూడా నేను దివ్య తో హ్యాపీగా ఉండటానికి ట్రై చేశాను సార్. తను మాత్రం అలా లేదు అంటూ దివ్యపై కంప్లైంట్ చేసినట్లు చెబుతుంది తనుజ. తనుజ మీ పాయింట్ మీరు చెప్పుకునే క్రమంలో కూల్గా కామ్గా మాట్లాడటం నేర్చుకో. లేదంటే పాతాళంలోకి వెళ్ళిపోతావ్. దివ్య చాలా మాటలు అంది కానీ నువ్వు అన్నపో అనే మాటే గుర్తుంది ఈ ఇంట్లో అందరికీ. ఆడియన్స్కి కూడా అదే గుర్తుంటుంది. తనుజ నువ్వు కరెక్ట్ చేసుకోకపోతే నువ్వే నష్టపోతావ్ కూర్చోమ్మా అంటారు నాగార్జున. ఇక దివ్య అయితే భరణిగారు తనుజాకి సేవలు చేస్తే నాకే ప్రాబ్లం లేదు అంటూ మళ్ళీ అదే మాట్లాడుతుంటే నాగార్జున ఆమె మాటలకు బ్రేక్స్ వేస్తూ. ప్రాబ్లం ఉంది దివ్య. ఇప్పుడు మార్చకు అని సూటిగా అనేసరికి కాస్త తగ్గుతుంది దివ్య. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అన్నందుకు అది నా తప్పే. తప్పుగానే మాట్లాడాను అలా మాట్లాడి ఉండకూడదు. తప్పు నాది ఉంది అని తప్పుని అంగీకరించినట్లే మాట్లాడుతుంది దివ్య. తప్పు నీది ఉంది కాదమ్మా తప్పు నీతో మొదలైంది అంటారు నాగార్జున. ఎస్ సార్. ఒప్పుకుంటున్నాను. మాట జారాను సార్ అంటుంది దివ్య. మాట జారితే ఆట జారిపోతుంది జాగ్రత్త కూర్చో అంటారు నాగార్జున. అయితే చివర్లో అడిగి మరీ భరణి తల్లితో దివ్యని లేపి తన్నించినట్టయింది. భరణి తల్లి వెళ్ళిపోతుండగా దివ్య చేయి లేపింది. అప్పుడు నాగార్జున ఏంటమ్మా ఆమెతో ఏమైనా మాట్లాడతావా అని అడిగారు. హా ఏం లేదు సార్. మామూలుగానే అని దివ్య అనడంతో అప్పుడు భరణి తల్లి మాట్లాడింది. చూడమ్మా కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వు బాగానే ఆడుతున్నావ్. నీ నుంచి కోరుకునేది అంతకంటే ఏం లేదు. ఇలా చెప్తున్నానని ఏ అనుకోవద్దు. జాగ్రత్తగా ఉండు. పెద్దదానిగా చెప్తున్నా అని అన్నది. అంతేకాదు టాప్ 5 పొజిషన్ అప్పుడు కూడా తనూజని సెకండ్ ప్లేస్లో పెట్టించిన భరణి తల్లి దివ్యని దేకను కూడా దేకలేదు. దాంతో దివ్య మీ ఫ్యామిలీ వాళ్లు కూడా నన్ను అర్థం చేసుకోలేదు అంటూ భరణి దగ్గర ఏడ్చేసింది. అంత జరిగిన తరువాత కూడా మళ్ళీ ఈ సోది ఏంటి? ఈమె ఆపేట్టు లేదుగా అనిపించింది ఆ సీన్ చూస్తే. అందుకే ఆమె ఆపట్లేదు కాబట్టి జనం ఆపిస్తున్నారు. ఎలిమినేట్ చేసి బయటకు పంపించేస్తున్నారు. ఆదివారం నాటి ఎపిసోడ్లో